ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతాయని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే నిన్న రిలీజ్ అయిన సినిమాలు ఒక 3 ఉన్నాయి. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో ధనుష్ చేసిన కర, అండ్ రితీష్ రాణా డైరెక్షన్లో సత్య చేసిన జెట్లీ, ఇంకా కశ్యప్ అనుకుంటా అబ్బాయి డైరెక్టర్ పేరు. తరుణ్ భాస్కర్, శ్రీ విష్ణు వీరిద్దరు చేసి, అంటే తరుణ్ మెయిన్ లీడ్, శ్రీ విష్ణు సర్ప్రైజింగ్ రోల్ అనమాట, గెస్ట్ రోల్ అనుకోండి. తను చేసిన గాయపడ్డ సింహం. సో ఈ 3 సినిమాల పరిస్థితి ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అయితే ఏది వర్త్ వాచ్ అని అంటే ఏది వర్త్ వాచ్ కాదని నాకు అనిపించింది పర్సనలీ. అండ్ ఫస్ట్ కారా విషయానికి వస్తే బేసిక్ స్టోరీ లైన్ అనమాట. సో బ్యాంక్ రాబరీలు చేసి పేదవాళ్ళకి డబ్బులు పంచుతూ ఉంటాడు ధనుష్. అసలు ధనుష్ అలా డబ్బులు పంచడానికి కారణం ఏంటి, బ్యాంక్ రాబరీ చేయడం ఏంటి, దాని వెనకున్న మోటో ఏంటి, ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చింది అని అనేది బేసిక్ స్టోరీ లైన్. కాకపోతే ఈ సినిమాకి సంబంధించి కొన్ని విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ ఈ సినిమాకి జీవి ప్రకాష్ మ్యూజిక్ అందించాడు. జీవి ప్రకాష్ మ్యూజిక్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ధనుష్ అండ్ జీవి ప్రకాష్ కాంబినేషన్లో అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయి, అది మనం ఇదివరకే చూసాం. సో ఈ సినిమా అలా సోసోగా వెళ్ళిపోద్ది. పర్టికులర్గా ఈ సినిమా చూడాలి అనే పెద్ద ఎలిమెంట్స్ ఏముండవు. బట్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ ఒక రోల్ చేశారు సినిమాలో, ఆయన ఫాదర్ రోలు. ఆయన కొంచెం ధనుష్కి మరియు ఆయనకి జరిగే కొన్ని సన్నివేశాల వరకు మాత్రం కొంచెం కళ్ళల్లో నీళ్ళు తిరిగేలా అనిపిస్తాయి, అంతకుమించి ఇంకేం ఉండదు సినిమా. అండ్ జెట్లీ విషయానికి వస్తే రితీష్ రాణా డైరెక్షన్. మత్తువదలరా సినిమాతో రితీష్ రాణా డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. సో ఆ సినిమా చాలా మందికి సర్ప్రైజింగ్, ఎందుకంటే ఏం ఊహించుకుంటూ సినిమాకి వెళ్ళారు కాబట్టి ఆ సినిమా చాలా మందికి వర్కౌట్ అయింది. సో చాలా మంది కూడా బాగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. సో దాని తర్వాత హ్యాపీ బర్త్డే అనే సినిమా చేశాడు ఆయన, దాని మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, అదంతా రీచ్ కాలేకపోయింది. బట్ మత్తువదలరా 2 చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ జెట్లీ విషయానికి వస్తే రితీష్ రాణా సినిమాల్లో మనం ఏవైతే కొన్ని కనిపెట్టని కొన్ని ఫన్నీ థింగ్స్ ఉంటాయి అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు హ్యాపీ బర్త్డే సినిమా అప్పుడు 2000 రూపీస్ నోట్ మీద రాకేష్ మాస్టర్ ఫోటో ఉంటుంది. సో అలాంటి సర్ప్రైజింగ్ థింగ్స్ కొన్ని ఉంటాయి అనమాట. అలానే హ్యాపీ బర్త్డే సినిమాలో ప్రొడ్యూసర్కి ఇష్టం డైరెక్టర్కి ఇష్టం లేకపోయినా ప్రొడ్యూసర్ దీని వలన ఈ పాట పెట్టారని కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది, పైన సాంగ్ వస్తుంటది అనమాట. సో అలాంటి చిన్న చిన్న థింగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. మిగతా అంత పెద్దగా వర్కౌట్ కాలేదు. అంతా ఒకే లొకేషన్ లో జరగటం వలన, ఎక్కువ కాన్వర్సేషన్ మీద డిపెండ్ అవ్వటం వలన, సో ఎందుకో అంత దినిగా అంత ఫన్ క్రియేట్ అవ్వలేదు అనమాట. కొన్ని థింగ్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ వెన్నెల్ కిషోర్ ఈ సినిమా షూడో పజిల్ నింపుతూ ఉంటాడు. నేను ఒక్కడనే అనే వర్డ్ వచ్చింది అనుకోండి, ఐ ఫెయిల్డ్ హియర్ అంటాడు. అది మనం ఎంజాయ్ చేసే లోపు అంటే అది స్కిప్ అయిపోయి వెళ్ళిపోద్ది అనమాట, నెక్స్ట్ ఇమీడియట్ గా ఇంకోటి వస్తుంటది. సో అలాంటి చిన్న చిన్న వర్కౌట్ అయ్యాయి అని మాత్రం చెప్పొచ్చు, కానీ ఓవరాల్ గా అంత నవ్వు తెప్పించే సినిమా అయితే అది కాదు. అండ్ గాయపడ్డ సింహాన్ విషయానికి వస్తే స్టోరీ పరంగా మంచి స్టోరీ. బేసిక్ గా డొనాల్డ్ ట్రంప్ ఇండియా వాళ్ళని అమెరికా రానివ్వకుండా చేయటం వలన ఒక వ్యక్తి ఎలా సఫర్ అయ్యాడు అని అనేది చాలా ఫన్నీ వేలో చూపించాడు. దాంట్లో సర్ప్రైజింగ్ థింగ్ వచ్చేసి శ్రీ విష్ణుకి తరుణ్ భాస్కర్కి అసలు సంబంధం ఏంటి, ఈ కథలో తరుణ్ భాస్కర్ కథలోకి శ్రీ విష్ణు ఎలా ఇన్వాల్వ్ అవుతాడు. అండ్ అలాంటి అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని సర్ప్రైజింగ్ థింగ్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. అంటే ఒకే టికెట్ పై 100 సినిమాలు అని ఉంటుంది. సుడిగాడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో మన అల్లరి నరేష్ చేస్తాడు. ఆ సినిమాలో ఒకే టికెట్ పై 100 సినిమాలు అన్నట్టు ఈ గాయపడ్డ సింహం సినిమాలోని చిన్న చిన్న థింగ్స్ కనిపిస్తాయి వేరే సినిమాలకు సంబంధించి. ఇప్పుడు పోకిరి స్పూఫ్ కనిపిస్తుంది, బొమ్మరిల్లు స్పూఫ్ కనిపిస్తుంది, ఇవి కొంచెం సర్ప్రైజింగ్ అనిపిస్తాయి. అండ్ అంతే, అంతకు మించి ఈ వారం ఈ 3 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. చాలా మంది చెప్తుంటారు కదా సోదులేని రివ్యూ, ఒక మాటలో రివ్యూ అని చెప్పేసి. ఒక్కొక్క సినిమా కోసం ఇంత లెంత్ తీసుకొని చెప్తారు కదా, అదంతా ఇష్టం లేకుండా 3 సినిమాల పొజిషన్ ఏంటో ఒకేసారి చెప్దామని నేను వీడియో చేస్తున్నాను. నచ్చితే కొంచెం ఎంకరేజ్ చేయండి అంతే. థ్యాంక్ యూ.